8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్లోకి వచ్చారు. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా అంటే చాలా గట్టి పోటీ. అసలు వాళ్ళతో పోటీ పడగలరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లోపల అనిపించింది. ఒకళ్ళిద్దరు తప్పితే మిగతా ఎక్కువ మంది ఎవరు మాటల్లోనూ పోటీ పడలేరు, అలాగే గేమ్స్లోనూ పోటీ పడలేరు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు మామూలు కాదు. గంగవ్వ ఆడలేదు గేమ్స్, కానీ తను చివరి దాకా ఉండిద్ది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చివరి దాకా 100% గంగవ్వ ఉండేది, కానీ తను హెల్త్ అప్సెట్ అయ్యి వెళ్ళిపోతానని చెప్పడం వల్ల బిగ్ బాస్ పంపించారు. తను ఉండాలనుకుంటే చివరి దాకా ఉండేది గంగవ్వ. అలాగే టేస్టీ తేజకు కూడా ఇప్పుడు ఫాలోయింగ్ బాగానే పెరిగింది, వీడియోస్ బాగా చేస్తున్నాడు సెలబ్రిటీస్తో. అలాగే తనకు కూడా ఓట్ బ్యాంక్ బాగానే ఉండిద్ది. గేమ్స్ బాగా ఆడాడంటే తను చివరి దాకా ఉంటాడు. అవినాష్ గురించి చెప్పక్కర్లా, అవినాష్ వచ్చాడు కాబట్టి చాలా ఫన్ అనేది ఉండిద్ది. ఆల్రెడీ వాళ్ళ ప్రోమోలో మనం చూసాం ఎంత ఫన్ వచ్చిందో తన వల్ల. మ్యాక్సిమం తనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో ఫన్ చేసేది. తర్వాత రోహిణి కూడా లేడీస్కి చాలా గట్టి పోటీ అనే చెప్పుకోవచ్చు. రోహిణితో పోటీ పడలేరు మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు అని నాకు అనిపించింది. గౌతమ్ గురించి చూడాలి. మరి లాస్ట్ సీజన్లో కూడా అంత బాగా ఆడలేదు, ఈ సీజన్లో ఏమన్నా ఆడతాడా అని చూడాలి. ఒక 2-3 రోజులు చూస్తే అర్థమైపోయింది ఆడతాడా లేదని. ఒకవేళ ఆడితే మాత్రం తను ఉంటాడు, మ్యాక్సిమం వెళ్ళిపోతాడని నేను అనుకుంటున్నాను. హరితేజ కూడా చివరి దాకా అయితే ఉండదు, కానీ గట్టి పోటీ అయితే ఇచ్చేటట్టే ఉంది వాళ్ళకి. మెహబూబ్ మాత్రం టాస్క్లో చాలా గట్టిగా ఉంటాడని చెప్పొచ్చు. నిఖిల్కి, నబిల్కి, పృథ్వీకి ఇలా ముగ్గురికి గట్టి పోటీ ఇవ్వగలడు మెహబూబ్. ఆల్రెడీ లోపలికి వెళ్ళినప్పుడు సెలబ్రిటీలతో టాస్క్లు పెట్టినప్పుడు అవినాష్ను గంగవ్వ ఒక టాస్క్ గెలిచారు, హరితేజను టేస్టీ తేజ ఒక టాస్క్ గెలిచారు. ఇప్పుడే వాళ్ళు చూడాలి, వాళ్ళ నామినేషన్లో కూడా గట్టిగానే మాట్లాడినట్టున్నారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి.